సీఎం రేవంత్ చెప్పినట్టు రాష్ట్రంలో 80% ధాన్యం కొనుగోలు జరిగినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కేవలం 30 నుండి 35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. సీఎం బెదిరింపులతో నెట్టుకొద్దామని అనుకుంటున్నారని, కాంగ్రెస్ అనే దరిద్రం రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. రైతు ఎజెండాగానే కేబినెట్ సమావేశం ఉండాలన్నారు. ఏ పంట ఎంత కొన్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి భగీరథకు 9 రోజులు రాచమర్యాదలు చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ధాన్యం సంచుల మీద లేదు, యూరియా సంచుల మీద లేదు. కాబట్టి మరి ముందస్తు ప్రణాళికలు లేవు, ప్లానింగ్ లేదు, ముఖ్యమంత్రికి అసలు సోయే లేదు. గన్నీ బ్యాగులు దొరకవు కానీ గన్లు మాత్రం బాగా దొరుకుతున్నాయి, ఇది మీకు తెలుసు. భూ కొనుగోళ్లు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు కలిసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. వాస్తవానికి కొనుగోళ్లు ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% దాటలేదు. చివరికి రైతులు విసిగి వేసారిపోయి ప్రైవేట్లు అమ్ముకోవాలన్నదే మీ కుట్ర, మీ ఉద్దేశం అదే స్పష్టంగా మాకు కనబడుతున్నది. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ 10 మంది రైతులే కాదు, ప్రభుత్వం వచ్చినాక 1000 మంది రైతులు చనిపోయారు ఇప్పటి వరకు. ఆ 1000 మంది రైతులకు కూడా మీ ప్రభుత్వమే వాటిని ప్రభుత్వ హత్యలుగానే గుర్తించి తప్పకుండా వారందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి కూడా ఎక్స్గ్రేషియా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బుకాయింపులతో, బెదిరింపులతో, హుంకరింపులతో, అబద్ధాలతో నెట్టుకొస్తా అనుకుంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అనే ఈ దరిద్రం ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం రైతులకు ఇక్కట్లు తప్పవు, మళ్ళీ యూరియా దొరకదు. రేపటి కేబినెట్ సమావేశంలో మీరు దయచేసి హయ్యెస్ట్ ప్రయారిటీ ఐటమ్గా ఈ కొనుగోలు అంశం, రైతుల ధాన్యం కొనుగోలు, ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన, రంగు మారిన, ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు. మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో, సింగిల్ విండోల సెంటర్లలో 8500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున, లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి కేబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా, ఏదో కాకి లెక్కలు కాదు, శ్వేతపత్రం విడుదల చేయండి. మరి రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ, రేపు కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ, ఆ మైనరు బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ? అసలు ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు, చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు, ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు, మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీమని చెప్పినట్టున్నావు, అది ఇరికేయలేకపోయినావు. నేనేం చేస్తా దానికి? చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం. ఎందుకండి అంత మోమాటం? అరే జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది, ఎప్పుడు, ఏంటి, ఎట్లా పెట్టాలి, మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరపున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అవతల వాడు గొంతు లేనివాడు, వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే
ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ఈ పనికి మాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు. పాపం ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోవడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్జు పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? కాంగ్రెస్ కంటే కాక్రోచే బెటర్ అనుకుంటున్నావు, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది.